అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు విత్తనాల దగ్గర నుండి పండిన పంటను కొనుగోలు చేసినంత వరకు రైతు భరోసాల వేదిక రైతులది. కాకపోతే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈరోజు రైతులకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. కనీసం మద్దతు ధరతో పాటు ఏదైతే పంట బీమా హామీ ఉచిత ఉందో అది కూడా అమలు చేయాలి. ఇవన్నీ కూడాను పక్కన పెట్టి రైతులకు ఇంతలా నష్టపెడుతున్న విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వినూత్నమైన నిరసన చేపట్టింది. ఆ పిలుపు మేరకే కలెక్టరేట్కి రైతుల సమస్యలపై వినతులు ఇచ్చేందుకు ఈరోజు ఇన్ఛార్జీలంతా కూడాను ఇలా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి రైతుల పక్షాన్ని మాత్రం పోరాడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై రైతులకి అంటే 6 నెలలు గడువు ఇచ్చారు. పరిపాలనా వ్యవస్థలో కనుక ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైన మేము ప్రజల పక్షాన్ని ఉంటామని ఇచ్చినటువంటి అల్టిమేషన్ మాత్రం 6 నెలల అనంతరం ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. చూస్తే కనుక గత 5 ఏళ్ల పాటు రైతులు సుభిష్టంగా రైతు భరోసాల విధంగా ధాన్యం అమ్ముకుంటారు, విత్తనాలు కూడా ఇచ్చారు. ఈ ధర్నా సారస్యం ప్రధానంగా రైతుకి పంట ఇన్సూరెన్స్ అన్నది గతంలో జగన్ గారి ప్రభుత్వంలో జరిగింది. అలాగే రైతు గిట్టుబాటు ధర గతంలో మేము ఇవ్వడం జరిగింది రైతు భరోసా ద్వారా. కౌలు రైతుకు కూడా రైతు భరోసా ఇచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి భిన్నంగా ఈవేళ 20,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా పెట్టుబడి సాయం ఇవ్వనటువంటి వైనానికి నిరసనగా, అలాగే రైతులకి అన్నింటా కూడా ఆదుకోవాలి, అనేక రకాలుగా కష్టపడుతున్నటువంటి రైతాంగం ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయినటువంటి వైనాన్ని మరి గతంలో ఉన్నటువంటి విధంగా అన్ని రకాలుగా రైతుకు అండగా ఉండాలి ఈ ప్రభుత్వం అని చెప్పి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేస్తుంది. 6 నెలలకు అవస్థ ఉంది. పరిపాలనా వ్యవస్థను పక్కన పెట్టి పగలకే ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం తాలూ పాలన తీరు అది మనం ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి కూడా మనం చూస్తున్నాం. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మరి కక్ష సాధింపు ధోరణితో ఈవేళ రాష్ట్రంలో ఒక పాలన జరుగుతోంది. ఇది ఇతరులకి అలవాటు చేసే విధంగా కనిపిస్తోంది. ఈవేళ వాళ్ళు చేస్తే రేపు వద్దంటే కూడా మా శ్రేణులు లాగిన పరిస్థితులు వస్తాయి. అది కాకుండా ఈవేళకైనా అది కనీసం కన్ను విప్పి అటువంటి పరిపాలన కొంచెం పక్కన పెట్టి ప్రజలు ఏ ఆశలతో అధికారంలోకి ఇచ్చారో వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 ఎన్నికల హామీలు అన్నవి ఆచరణ జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మరి గౌరవ కూటమి ప్రభుత్వ నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి మేము కోరుతున్నాం. ప్రస్తుతం మాత్రం ధాన్యం చేతికొచ్చే ఎక్కడ అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. కానీ మేము మాత్రం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నాం అంటున్నారు. అందులో వాస్తవం ఉందా? ఒక రైతుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా గతంలో మనం సక్రమంగా నడిపాం. ఈ క్రాప్ చేసి మరి పంట కొనుగోలు కేంద్రాలు పెట్టి మొట్టమొదటి కింద నుంచి కూడా కొనుగోలు ప్రారంభం జరిగింది. ఈవేళ 1400-1500కే అనేక మంది రైతులు ధాన్యాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా కార్యక్రమాలు జరగట్లేదు. మరి రైతులకి ఇవన్నీ అవసరం కోసం తెగనమ్ముకునే పరిస్థితులు వాళ్ళకున్నాయి కనుక సిస్టమ్ని నిర్వీర్యం చేస్తే ఇలా ఉంటుందని ప్రూవ్ చేశారు. ఖచ్చితంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది సరైనటువంటి విధానంలో వెళ్ళకపోయినప్పుడు ఖచ్చితంగా అది డిస్టర్బ్ అయిపోద్ది. రైతులకి ప్రయోజనం చేకూరని పరిస్థితులు ఈవేళ రాష్ట్రంలో ఉన్నాయి. చూస్తే ప్రస్తుతం మాత్రం రైతులను మాత్రం ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. సూపర్ 6లో భాగంగా ఇచ్చినటువంటి ఏదైతే ఈ హామీలు ఉన్నాయో అవేవి నెరవేర్చకుండా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మొత్తం ఇన్ఛార్జీలు అందరూ కూడాను రైతులకు వచ్చినటువంటి ఈ సమస్యపై ఈరోజు పోరాటం పిలుపునిచ్చారు. ఆ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం మాత్రం వీరందరూ కూడాను చూస్తే కనుక ఈరోజు ఏ రిప్రజెంట్ చేయబోతున్నారు కలెక్టర్ అయితే రిప్రజెంట్ ఇచ్చేందుకు నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జీ అందరూ రావడం జరిగింది. రైతులందరూ కూడాను 6 ఏళ్ళు కావస్తున్నాయి పంట చేతికొచ్చినా కూడాను ఇప్పటికి కూడాను కనీసం మద్దతు ధర ఇచ్చేందుకు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు, కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు అవేవీ లేకుండా ఈరోజు మాత్రం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 6 నెలల పాటు కూటమి ప్రభుత్వం పాలనని వేచి చూస్తాం. 6 నెలల తర్వాత ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యపై పోరాడతామని చెప్పని అనడానికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐక్యత మాత్రం ఈవేళ సుస్పష్టంగా కనిపిస్తుంది. ఏ రిప్రజెంట్ చేయబోతున్నారు కలెక్టర్ గారు? మనంతా ఒక విషయం గమనించాలి. ఈరోజు రైతు రోడ్డును పడిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ప్రభుత్వం తన బాధ్యత నుంచి పూర్తిగా విస్మరించినప్పుడు రైతులందరూ కూడా మీరు ఒకసారి గ్రామాలకు వెళ్ళి చూడండి. అసలు ఒక్క రైతుకి ఈరోజు కనీస మద్దతు ధర వస్తుందా? ఆ కళ్ళాల్లోనేమో మాయిశ్చర్ ఎవరో మెజర్ చేస్తారు వచ్చి, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరో వచ్చి ఇంత పలానా శాతం ఉంది తేమని చెప్తారు. ఇంత రేటు వస్తుందండి మీకు అని చెప్తారు. ఆ రైతేమో ట్రాక్టర్లు ఏవో బుక్ చేసుకొని మిల్లర్ దగ్గరికి వెళ్తాడు.
మిల్లర్ ఏమో అక్కడ తేమ చెక్ చేసి అంత లేదు చాలా ఎక్కువ ఉంది దీనికి ఇంత రేట్ ఇవ్వమంటారు. ఎవరు దీని బాధ్యత వహిస్తున్నారు ఈరోజు? రైతుకంట కన్నీరు ఏమి కనబడటం లేదా? మిల్లర్ ఏది చెప్తే అదే రేట్ అవుతుంది తప్ప ప్రభుత్వం ఏది చెప్తే అది రేట్ అవ్వడం లేదు ఈరోజు. మరి ఇంత జరుగుతున్నా సరే కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం, ప్రభుత్వంలో చలనం లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. నాట్ ఓన్లీ దిస్, ఈరోజు పంట చేతికొచ్చే సమయానికి ఇంత అన్యాయంగా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చి మొదటి నుంచి కూడా మీరు తీసుకోండి. రైతు భరోసా ఇస్తానన్నారు, అన్నదాత సుఖీభావ్ అని ఇస్తున్నారా? ఖరీఫ్ అయిపోయింది, రబీ మొదలవుతూ ఉంది, పంటకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిన అవసరం లేదా? ఉచిత పంటల బీమా, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఎగరగొట్టేశారు. అంటే ఇంకంతేనా? రైతులు రోడ్డుని పడిపోవాల్సిందేనా? రైతుకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని నేనైతే భావిస్తాను. మరి ఇలాంటి సందర్భంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో కూడా రైతులకు న్యాయం జరగాలి, రైతులు మంచి జరగాలి, కనీస మద్దతు ధర ఇవ్వాలి, ఉచిత పంటల బీమాని రెస్టోర్ చేయాలని చెప్పి అన్నదాత సుఖీభావ్ పథకాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి డిమాండ్లతో ఈరోజు అన్ని కలెక్టరేట్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం రైతులకు దగా చేసే ప్రభుత్వంగా పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాతే ఈరోజు కలెక్టరేట్ల వద్దకు వచ్చి రైతుల సమస్యలపై నివేదిక ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా నలుమూలలు కూడా పెద్ద మొత్తంలో నాయకులు వచ్చారు. ఇన్ఛార్జీలు అందరూ కూడాను కలెక్టర్ని కలిసేందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఏదైతే ఉచిత బీమా హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారో, పంట పండించేందుకు ఇచ్చినటువంటి 20,000 రూపాయలు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా కూటమి ప్రభుత్వం మాత్రం రైతులను పూర్తిగా నష్టపరిచే విధంగా పాలన కొనసాగింది. ఇటువంటి పరిపాలన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎండగట్టేందుకు ప్రజల పక్షంతో పాటు రైతుల పక్షాన్ని కూడా ఉండి ఈరోజు వారి పక్షాన్ని నుండి ప్రతిపక్షం సంబంధించినటువంటి ఏదైతే తమ సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతానికి అనుగుణంగానే ఈరోజు రైతులకు సమస్యలను పరిష్కరించేందుకు తాము చేస్తున్న ఈ ప్రయత్నంలో అందరికి కూడాను మద్దతు తెలుపుతాం. అదేవిధంగా నాయకులకు కూడాను రైతులకు పంట చేతికొచ్చినా ఇప్పటి వరకు కూడాను ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకుండా పూర్తి స్థాయిలో ఆ ధాన్యం నిల్వలు ఎక్కడ పడితే అక్కడే ఉడిపోయినట్టు రైతు కన్నీరు పెడుతున్నా కూడాను పట్టించుకున్నట్టు ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి వైఎస్ఆర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ దిశగానే పలు సమస్యలపై మాత్రం ఈ నెలలో 3 కార్యాచరణలు రూపొందించారు. మొట్టమొదటిసారిగా రైతుల సమస్యలను ప్రాధాన్యత తీసుకున్నటువంటి నాయకులు మాత్రం ఈరోజు రైతు పక్షాన్ని నిలిచి వారికి మాత్రం న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.